గన్నవరం మండలం వైస్ ఎంపీపీ ఎలక్షన్ జరిగింది. మరి ముందు మాకు మెజార్టీ లేనప్పటికీ అధికార పార్టీతో ఉండాలి, అధికార పార్టీతో మండలాన్ని అలా సెగ్మెంట్ని అభివృద్ధి చేసుకోవాలి అన్న ఒక మంచి ఆలోచనతో చాలామంది మిత్రులు ముందుకు వచ్చి మాకు మద్దతు తెలియజేసి మాకు భరోసాగా నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం జనసేనే కాకుండా అభివృద్ధిని కాంక్షించే చాలామంది మిత్రులు మాతో కలిసి నడవడానికి ముందుకు వచ్చారు. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మరి ఈరోజు మేము కూటమి అభ్యర్థిని పెట్టి వైస్ ఎంపీపీ గెలిచామంటే వారి ఆశీస్సులు, వాళ్ళ అన్నదండలతో గెలిచాం. చాలామంది చాలా మాట్లాడుతూ ఉన్నారు, రేపు కూడా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడకముందే నేను చెప్తా ఉన్నాను, వైస్ ఎంపీపీ అనేది మాకు ఒక బాధ్యత. ఎవరినో ఇచ్చామో ఎవరినో తీసుకున్నామో ఎలాగో అది మండలాన్ని పార్టీలకు అతీతంగా ప్రతి మీటింగ్లో కూడా నేను చెప్తా ఉన్నా, జనరల్ బాడీ మీటింగ్లో ఇక్కడ పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, నాకు మండల అభివృద్ధి నాకు ప్రధాన ఎజెండా అని చెప్పి దానిలో భాగంగానే అభివృద్ధికి డోర్లు తెరిచా. నేను వీళ్ళందరికీ మాటిస్తూ ఉన్నాను, వీళ్ళే కాదు మాతో లేని వాళ్ళకు కూడా మాటిస్తూ ఉన్నాను. మీ పరిధిలో అభివృద్ధికి ఏ మాత్రం కూడా మీరు మొహాట పడకుండా నా దగ్గరికి రండి. మీ సెగ్మెంట్లో బ్రహ్మాండంగా మళ్ళీ మీరు 19 మంది కూడా బ్రహ్మాండంగా పనిచేశారనే విధంగా మీకు అభివృద్ధిని వీళ్ళు పంచకర్ల కుటుంబ సభ్యులు పార్టీలు చేర్చుకోకపోవటం అనేది ఎజెండా కాదు. ఈ 11 మంది నా కుటుంబ సభ్యులు. వాళ్ళ ప్రాంతాల్లో అభివృద్ధి సంక్షేమం మాత్రం బ్రహ్మాండంగా చేసి వాళ్ళకి పేరు తెచ్చే విధంగా పనులు చేయిస్తానని నేను మాటిస్తా ఉన్నాను. మరి భవిష్యత్తులో కూడా ఈ 11 మంది ఇలాగే ఉంటే భవిష్యత్తులో కూడా కొన్ని పరిణామాలు జరుగుతాయి. ఆ పరిణామాలకు కూడా అందరూ సహకరించమని చెప్పి మాట్లాడుతున్నాను.